హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ డూ లైక్ అండ్ షేర్ మై వీడియోస్ అండి. ఈరోజు వీడియో జేపీ నగర్లో 4 AM బిర్యానీ అండి. 4 AM బిర్యానీ అంటే మార్నింగ్ 4 o'clockకి బిర్యానీ దొరుకుతుందన్నమాట. 4 o'clock నుంచి స్టార్ట్ అయ్యి 10:30, 11 వరకు దొరుకుతుంది. సో మార్నింగ్ ఎవరైనా ఎర్లీ మార్నింగ్ బిర్యానీ తినాలనిపిస్తే, నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు బిర్యానీ తినాలనిపిస్తే అక్కడికి వెళ్ళొచ్చండి. చాలా చాలా బాగుంటుంది బిర్యానీ. నేనైతే అసలు అడిక్ట్ అయిపోయాను. అది వెడ్నెస్డే మార్నింగు, తర్వాత ఫ్రైడే మార్నింగు, సాటర్డే మార్నింగు, సండే మార్నింగు మాత్రమే అవైలబుల్ ఉంటుందండి. మిగిలిన రోజులు అవైలబుల్ ఉండదు. అంటే మండే, ట్యూస్డే అండ్ థర్స్డే అవైలబుల్ ఉండదు. ఇది అక్కడున్న మెనూ అండి. చికెన్ పలావ్, అదే చికెన్ బిర్యానీ, చికెన్ పలావ్ అని అంటారు. వాటి ప్రైసెస్ అవి. మేము వెళ్ళింది 4కి అండి. 4కి అప్పటికే చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో. చాలామంది అప్పటికే వచ్చేస్తున్నారండి. నేను మా హస్బెండ్ వెళ్ళాము. అప్పటికే చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. క్యూ ఉందండి ఆల్రెడీ. చూడండి ఆల్రెడీ క్యూలో ఉన్నారు. మేము దాని తర్వాత వెళ్ళి మేము ఇంకా తిని బయటకు వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ క్రౌడ్ అయిపోయిందండి. ఎలా చేస్తారు బిర్యానీ అంటే చాలా చాలా నాకు చాలా నచ్చింది. చాలా సాఫ్ట్గా ఉంటుంది రైస్. చికెన్ కూడా చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. చాలా క్రౌడ్ వస్తారండి అక్కడికి. లేడీస్ కూడా ఎర్లీ మార్నింగ్ చాలామంది వస్తారు. ఇదే అండి బిర్యానీ. 160 రూపీస్ ఇది చికెన్ బిర్యానీ. చూడండి చాలా క్వాంటిటీ కానీ చాలా ఎక్కువ ఇస్తారు. ఒకరు కంప్లీట్గా తినడానికి సరిపోతుంది. రైస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. చికెన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అయినా ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి బిర్యానీ తినడం ఆ ఫీలే వేరండి. ఎవరికైనా ఎర్లీ మార్నింగ్ తినాలి అనిపిస్తే దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా అక్కడికి వెళ్ళొచ్చు. అంటే నేను చెప్పిన రోజుల్లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. మిగిలిన రోజులు అవైలబుల్ ఉండదండి. నేను మెన్షన్ చేశాను కదా ఏ రోజులు అవైలబుల్ ఉంటుందని. చూడండి చికెన్ ఎంత సాఫ్ట్గా ఉందో. రైస్ కూడా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మేము తిని బయటకు వచ్చేటప్పటికి టైం చూడండి ఎంత అయింది, 4:36. అప్పటికి క్యూలో వెయిట్ చేసి భోంచేసి వచ్చాము. చూడండి ఇంకా మేము బయటకు వచ్చేటప్పటికి చాలా క్రౌడ్ ఎక్కువైపోయారు. చాలామంది వచ్చేసారు. మేము వెళ్ళినప్పటికన్నా మేము 4కి వెళ్ళాం కదా, అప్పుడు కొంచెం తక్కువే ఉంది. ఇంకా 4:30, 5 o'clock అయ్యేసరికి చాలామంది వచ్చేసారు. చూడండి క్యూలో నిలబడుకొని ఉన్నారు, అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు.